Hi everyone, good evening. Voice okay na? ఓకే బ్రో. Okay. సో మనం లాస్ట్ క్లాస్లో కొన్ని పేజెస్ని క్రియేట్ చేసాం, పేజ్ నుంచి పేజ్కి నావిగేషన్ చేసాం. మనం ఇంతవరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిని ఆ పేజెస్లో ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో బి అనే ట్యాగ్, స్ట్రాంగ్ అనే ట్యాగ్, బిగ్, స్మాల్, మార్క్, సబ్, సూపర్, యు, ఐఎన్ఎస్, ఐఈ, ఈఎం, డెలీట్, ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నమాట. ఇవన్నీ మనకు హెచ్టిఎంఎల్ రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్. ఇవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా మనకు ఫినిష్ అయిపోతాయి ఇవన్నీ. సో 2 to 3 క్లాసెస్లో మనకి హెచ్టిఎంఎల్ ఫినిష్ అయిపోద్ది ఇంకా. సో ఇవాళ క్లాస్లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి, ఫైల్ పాత్ గురించి, ఐ ఫ్రేమ్స్ గురించి అండ్ లిస్ట్ వీటి వరకు ఫినిష్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది ఏంటంటే ఒక స్టైల్ని ఇస్తాయి. అంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్కి కొద్దిగా లిటిల్ బిట్ స్టైల్ని యాడ్ చేస్తాయి అనమాట ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యాడ్ చేయడం వల్ల. బీ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్ ఈ ఏం చేస్తాయంటే బోల్డ్నెస్ ఇస్తాయి మనకు. ఏదైనా సరే నార్మల్గా ఉండే టెక్స్ట్కి బోల్డ్ ఇస్తాయి. ఇప్పుడు మనకు లాస్ట్ క్లాస్లో తీసుకున్న ప్రాజెక్టే తీసుకుంటున్నా, ఆ ప్రాజెక్ట్లోనే ఫార్మాటింగ్ ట్యాగ్స్ని యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఇది లాస్ట్ క్లాస్లో తీసుకున్న ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒక నార్మల్ టెక్స్ట్ అనమాట. అంటే నార్మల్ టెక్స్ట్. ఈ నార్మల్ టెక్స్ట్లో ఎక్కడైనా సరే కొద్ది పార్ట్ వరకు నేను బోల్డ్ చేయాలన్నా, ఏదైనా సరే ఒక హెడ్డింగ్ లాగా ఇవ్వాలన్నా మనకి ఈ బీ ట్యాగ్ కానీ స్ట్రాంగ్ ట్యాగ్ కానీ యూస్ చేస్తాం. ఓకే, బట్ ఎప్పుడైనా సరే ఈ ఎలిమెంట్స్ని, ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ని విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల యూస్ చేయాలి. అంటే విత్ ఇన్ ది ఎలిమెంట్ లోపల అంటే ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ లోపల మనకు ఆ ట్యాగ్స్ని యూస్ చేసుకోవాలి. హెచ్1 ఉంది, హెచ్1 లోపల యూస్ చేసుకోవాలి. సపరేట్గా అయితే యూస్ చేయకూడదు. ఓకే, ఫార్మాటింగ్ ట్యాగ్స్ని నెస్టెడ్ ఎలిమెంట్స్గా యూస్ చేయాలి. నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ లాగా అనమాట. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇటు వరకు బోల్డ్గా కనిపించాలనుకుంటున్నా. బోల్డ్గా కనిపించాలంటే వి రైట్ బీ ట్యాగ్. బి అనేసి నేను రాయంగానే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. జస్ట్ కట్ చేసి ఎక్కడి వరకు మనకు కావాలన్న బోల్డ్నెస్ అక్కడ పేస్ట్ చేస్తుంది. ఇది ఫ్రమ్ వేర్ టు వి స్టార్ట్ అండ్ ఫ్రమ్ వేర్ టు వి ఎండ్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేను బోల్డ్ అప్లై చేయాలి అనేది ఇది అనమాట బోల్డ్ ట్యాగ్. ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బోల్డ్ వచ్చింది. సేమ్ అదేవిధంగా బోల్డ్ ఎలాగైతే వర్క్ అవుతుందో అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ కూడా ఉంది. స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుంది, స్ట్రాంగ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది. ఇట్స్ ఏ స్ట్రాంగ్ ట్యాగ్ అనమాట. స్ట్రాంగ్ ట్యాగ్ కూడా మనకి బోల్డ్నెస్ ఇస్తుంది. ఇది స్ట్రాంగ్ ట్యాగ్ కూడా మనకి బోల్డ్ ఇస్తుంది ఇట్లా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇటాలిక్. ఇటాలిక్ ఎంపసైజ్ అనేసి ఉంది. ఇటాలిక్ అనేది ఏంటంటే ఇటాలిక్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు పారాగ్రాఫ్ ఉంది, ఐ అనేసి నేను రాస్తున్నా, ఐ ఫర్ ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ ఫార్మేట్లోకి కంటెంట్ని చేంజ్ చేస్తుంది. అదే ఈ ఇటాలిక్ లాగే ఎంపసైజ్ కూడా ఉంది. ఈఎం రెండు ఒకటే అనమాట. ఐ అన్నా ఈఎం అన్నా రెండు ఒకటే రిజల్ట్స్ వస్తాయి మనకు. ఈఎం స్టార్ట్, ఈఎం ఎండ్, ఐ స్టార్ట్, ఐ ఎండ్, మొత్తం కంటెంట్ మొత్తం ఇచ్చాను. నో ఇది ఇటాలిక్ ఫార్మేట్ అనమాట మనకి. ఇది ఇటాలిక్ ఫార్మేట్ అండ్ ఇటాలిక్ ఫార్మేట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మార్క్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తాన్ని మార్కింగ్ చేయాలనుకుంటున్నా, కంటెంట్నే కాదు హెడ్డింగ్నైనా మార్క్ చేసుకోవచ్చు, ఏదైనా సరే చేసుకోవచ్చు. మార్క్ చేయాలనుకుంటే మార్క్ ట్యాగ్ అనేసి మనం రాయాలి. మార్క్ విత్ ఇన్ ది ఎలిమెంట్లో. ఇప్పుడు ఈఎం లోపల మార్క్ అనేసి ఓపెన్ చేస్తున్నా, ఈఎం లోపలే మార్క్ని క్లోజ్ చేయాలి. సిరీస్ ఓపెన్ క్లోజ్. ఈఎం లోపలే ఓపెన్ చేస్తున్నా, ఈఎం లోపలే క్లోజ్ చేయాలి. నో సిరీస్ మార్క్ ట్యాగ్ ఏం చేస్తా అంటే ఎల్లో కలర్ మార్కింగ్ ఇస్తారు. సిరీస్ ఎల్లో కలర్ మార్క్ అనమాట. ఇది మార్క్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా స్మాల్, బిగ్ అనేసి ఉంది. ఇప్పుడు బిగ్ అని రాస్తున్నా, కొద్ది వరకు మాత్రం బిగ్. ఇక్కడి నుంచి సమ్ లిటిల్ బిట్ కొద్ది కంటెంట్ వరకు ఇస్తున్నా బిగ్ అనేసి. బిగ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇస్తున్నా. అదేవిధంగా స్మాల్ తీసుకుంటున్నా, ఇక్కడి నుంచి స్మాల్, ఇక్కడి నుంచి ఈ ఎండ్ వరకు.
బిగ్ అనేది ఏంటంటే లిటిల్ బిట్ బిగ్ చేస్తుంది సిరీస్. ఇది లిటిల్ బిట్ బిగ్ సిరీస్ వరకు. ఇది నార్మల్ టెక్స్ట్, ఇది నార్మల్ సైజు. మళ్ళీ ఇది స్మాల్ అనమాట. స్మాల్, లిటిల్ బిట్ స్మాల్, లిటిల్ బిట్ బిగ్ చేస్తుంది అంతే. బిగ్ ట్యాగ్ స్మాల్ ట్యాగ్ అనేది లిటిల్ బిట్ బిగ్, లిటిల్ బిట్ స్మాల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నా. ఎక్కడైనా సరే అండర్లైన్. ఇప్పుడు మనకు వై టు చూజ్ అనేసి మనకి అండర్లైన్ ఇవ్వాలనుకుంటున్నా. అండర్లైన్ ఇవ్వాలనుకుంటే యూ ట్యాగ్, యూ ఫర్ అండర్లైన్ అనమాట. ఫ్రమ్ వేర్ టు వి స్టార్ట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండర్లైన్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఈ వర్డ్ మొత్తానికి కావాలంటే ఈ వర్డ్ మొత్తానికి ఇవ్వచ్చు. లేదు ఓన్లీ వీక్ మాత్రమే కావాలి అనేసి అనుకుంటే ఓన్లీ వీక్ మాత్రమే ఇక్కడ యూ ఓపెన్ చేస్తాం, యూ క్లోజ్ చేస్తాం. ఎక్కడి వరకు మీకు ఓపెన్ అవ్వాలి, ఎక్కడి వరకు క్లోజ్ అవ్వాలనేసి మీ చాయిస్ అనమాట. అది సీస్ ఇలా అండర్లైన్ యూ. యూ లాగే ఐఎన్ఎస్ కూడా ఉంది. ఐఎన్ఎస్ ఇన్సర్ట్ అంటాం దాన్ని, ఐఎన్ఎస్. ఈ ఐఎన్ఎస్ కూడా మనకి ఏం చేస్తా అంటే అండర్లైన్కి రెఫర్ చేస్తుంది. ఐఎన్ఎస్. నౌ సీ దిస్ ప్రోడక్ట్ లిస్ట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు డెలిట్ అనేసి ఒకటి ఉంది. డెలిట్ అనమాట, డిఈఎల్. ఒక స్ట్రైప్ మార్క్ వస్తుంది అన్నమాట మనకి కంటెంట్ మీద, ఒక స్ట్రైప్ మార్క్, క్రాస్ మార్క్ లాగా అన్నమాట మనకు. సీస్ ఇలా క్రాస్ మార్క్ లాగా వస్తుంది, ఎంఐ. ఓకే, సీ దిస్ బీ ట్యాగ్, బిగ్ ట్యాగ్, మార్క్ ట్యాగ్, సబ్ సూపర్ ఉంది. ఇటాలిక్, ఎంపసైజ్, యూ, అండర్లైన్, డెలిట్, బ్లాక్ అవుట్, క్యూ, సైట్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకటేసారి మాట్లాడుకుందాం మనం. నెక్స్ట్ బ్లాక్ కోడ్ అనమాట. బ్లాక్ కోడ్ అనేది ఏంటంటే ఒక సపరేట్ సెక్షన్గా డివైడ్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏ పారాగ్రాఫ్ ఉన్నా చూడండి, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం ఫుల్ విడ్త్ వస్తుంది. మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వరకు మనకు ఫుల్ విడ్త్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్లాక్ కోడ్ అనేసి నేను రాస్తున్నా. వీటన్నిటికీ నేను ఏం చేస్తున్నా, బ్లాక్ కోడ్, బ్లాక్ కోడ్, ఈ బ్లాక్ కోడ్ లోపల పేస్ట్ చేస్తున్నా. ఈ బ్లాక్ కోడ్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్ ఇస్తుంది కొద్దిగా. సిరీస్ ఒక బ్లాక్ లాగా అనమాట. ఇట్స్ ఏ బ్లాకింగ్ ఏరియా టైప్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా సేమ్. ఇవన్నీ ఏంటంటే కంటెంట్కి ఒక స్పెషల్ స్టైల్ని ఇస్తున్నాయి అంతే. ఇవన్నీ కంటెంట్కి ఒక స్పెషల్ స్టైల్ని, అంటే యూజర్ చూడడానికి కొద్ది డిఫరెంట్ స్టైల్ని ఇస్తున్నాయి. నెక్స్ట్ క్యూ, క్యూ ఫర్ కొటేషన్స్ అనమాట. ఇప్పుడు కొటేషన్స్ మీరు ఎక్కడైనా సరే యూజ్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పీ లోపలే క్యూ, క్యూ అని రాశాను. ఫ్రమ్ వేర్ టు వి స్టార్ట్ అండ్ వేర్ టు వి ఎండ్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొటేషన్స్ కావాలనో అక్కడ క్యూ అని రాస్తాం. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాం. క్యూ ఫర్ కొటేషన్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కొటేషన్స్ కావాలంటే నా సిరీస్ ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ వరకు మాత్రం వచ్చి ఉంటుంది సిరీస్. ఇట్లా కొటేషన్స్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా సైట్ అనమాట. సైట్ అనేది ఏంటంటే జస్ట్ ఇటాలిక్ ఫార్మేట్లోనే వస్తుంది. బట్ ఎక్కడైనా సరే ఒక టెక్స్ట్ ఉంది మనకి ఇక్కడ, ఇదంతా ఒక టెక్స్ట్ అనుకోండి. ఈ టెక్స్ట్ లోపల ఏదైనా సరే ఒక బుక్ నేమ్ కానీ, ఆథర్ నేమ్ కానీ, కంపెనీ నేమ్ కానీ ఉంది ఇక్కడ. సపోజ్ ఇక్కడ నేను ఐలాండర్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ రాసిన. ఇది ఒక కంపెనీ నేమ్ అనమాట. ఈ కంపెనీ నేమ్ మనకు హైలైట్ అవ్వాలి. అదే ఒక బుక్స్ టైప్లో కానీ, లేదనుకుంటే ఒక కోర్స్ టైప్లో కానీ, ఒక కంపెనీ నేమ్ కానీ, ఇలాగా ఒక డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అంటే దానికి సైట్ అనేసి రాస్తే అంటే సైట్. అది ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీని ఇస్తుంది. అక్కడి నుంచి అక్కడ వరకే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ. అదే ఇటాలిక్ ఫార్మేట్ అనమాట. ఇది సైట్ అనేసి ఇచ్చినా లేదు ఇటాలిక్ ఇచ్చినా మనకు ఒక డిఫరెంట్. బట్ సైట్ అనేది ఒక ఆథర్ నేమ్ కానీ, లేదా బుక్స్ నేమ్ కానీ, ఇట్లా కంపెనీ నేమ్స్ కానీ మనకి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ అబర్ ట్యాగ్ అనమాట. అబర్ అబర్ మీన్స్ అబ్జర్వేషన్ అనమాట. అబ్రివేషన్ వచ్చి అబ్జర్వేషన్ అనమాట. మనకి ఎక్కడైనా సరే మనకు ఒక టెక్స్ట్ ఉంది, ఒక హెడ్డింగ్ ఇస్తున్నా, ఒక H1 ఇస్తున్నా, వాట్ ఈజ్ HTML అనేసి ఇస్తున్నా. ఈ HTML అబ్జర్వేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నా, HTMLకే అబ్జర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అప్పుడు నేను HTMLకి నేను ఏం చేస్తున్నా అంటే ఏదైనా సరే ఒక ట్యాగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ బీ ట్యాగ్ తీసుకుంటే ఏమవుతుంది, బోల్డ్నెస్ వస్తుంది. ఐ ట్యాగ్ తీసుకుంటే ఏమొస్తుంది, ఇటాలిక్ వస్తుంది.
ఇప్పుడు వరకు నేర్చుకున్న ట్యాగ్ ప్రతి ఒక్కదానికి మనకు ఒక మీనింగ్ఫుల్ స్ట్రక్చర్ ఉంది. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాంటి చేంజ్ అవ్వకూడదు, ఎలా ఉండేది అలాగే కావాలి. బట్ దానికి ఒక ట్యాగ్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అంటే ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ అనేసి ఉంది ఇక్కడ. ఈ హెచ్టిఎంఎల్కి నేను బి అనేసి యూజ్ చేస్తే బోల్డ్నెస్ అయిపోద్ది, ఐ యూజ్ చేస్తే ఇటాలిక్ అయిపోద్ది, యూ యూజ్ చేస్తే అండర్లైన్ అయిపోద్ది, డెలిట్ యూజ్ చేస్తే స్ట్రైప్ మార్క్ వచ్చేస్తుంది, మార్క్ యూజ్ చేస్తే కలర్ వచ్చేస్తుంది. అలా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా యూజ్ చేసే ఎలిమెంట్ ఏముందంటే స్పాన్ ట్యాగ్ ఉంది. స్పాన్ ట్యాగ్ డమ్మీ ఎలిమెంట్, ఇట్స్ ఎ డమ్మీ. అసలు దానివల్ల ఏం యూజ్ లేదు. జస్ట్ ఏదైనా సరే మనం స్టైల్స్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇలా స్పాన్ ట్యాగ్ వాడతాం. అదే ఇక్కడ H1 వాడితే ఏమవుతుంది, ఇది టెక్స్ట్ ఇన్లైన్, ఇది బ్లాక్ లెవెల్, అప్పుడు 1 by 1 వచ్చేస్తుంది. వాట్ ఈజ్ అనేసి మళ్ళీ నెక్స్ట్ HTML నెక్స్ట్ లైన్లో వచ్చేస్తుంది. అలాగా ఇట్లా ఇన్లైన్లో కూడా ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా యూజ్ చేయాలంటే స్పాన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఇన్లైన్లో కూడా ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఈ HTML మీద హోవర్ చేస్తే, ఈ HTML మీద హోవర్ చేసినప్పుడు నాకు ఒక టూల్ టిప్ లాగా కావాలి. అంటే ఒక రెక్టాంగిల్ షేప్లో మనకి ఒక జస్ట్ దాని అబ్జర్వేషన్ మనకు వస్తుంది. అలా కనిపించాలి అంటే మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటంటే టైటిల్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. ఆ టైటిల్లో మనకు ఏదైతే టెక్స్ట్ ఇస్తామో, ఇప్పుడు అబ్జర్వేషన్ ఇస్తున్నాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఏదైతే మనకు హెడ్డింగ్ ఇస్తామో అది దాని మీద హోవర్ చేసినప్పుడు మనకు వస్తుంది. ఇప్పుడు చూడండి, హోవర్ చేయగానే చూడండి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇలా టూల్ టిప్ లాగా వచ్చింది మనకి. చూడండి, ఎక్కడైనా సరే మీరు టైటిల్ అని రాస్తే, అంటే టైటిల్ అనే అట్రిబ్యూట్ రాస్తే ఆ కంటెంట్ మీద హోవర్ చేస్తే మనకు ఈ కంటెంట్ అనేది మనకు వస్తుంది. సీరియస్, ఇప్పుడు నేను బ్లాక్ కోడ్కి ఇచ్చాను, బ్లాక్ కోడ్ మీద హోవర్ చేస్తే చూడండి ఎక్కడైనా సరే మనకు వస్తుంది. బట్ ఇక్కడ హోవర్ చేయాలని ఎవరికి తెలుసు? ఎవరైతే ప్రోగ్రామ్ రాసి ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ యూజర్కి దీని అబ్జర్వేషన్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మనకి ఏం చేస్తారంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పాన్ అబర్ ట్యాగ్ రాస్తాం. అబర్ ట్యాగ్. ఈ అబర్ ట్యాగ్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా క్లోజింగ్ అదే రాయాలి, ఓపెనింగ్ అదే రాయాలి. ఇప్పుడు మనకు డాట్ 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 వచ్చేస్తుంది. అప్పుడు స్పెషల్గా కనిపిస్తుంది, ఓకే ఏంది బై ఇక్కడ డాట్ ఉంది అనేసి పర్సన్ వచ్చేసి హోవర్ చేస్తారు. హోవర్ చేసినప్పుడు అప్పుడు కనిపిస్తుంది. ఇట్లాంటి వాటి మీద హోవర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా సబ్ సూపర్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హెడ్డింగ్ రాసుకుంటున్నా. హెడ్డింగ్లో నేను A+B² రాస్తున్నా. A+B² రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది A+B² అవుతుందా? A+B2 అనే వచ్చేస్తుంది, కంటిన్యూగా వస్తుంది మనకు A+B2 అనేసి. బట్ ఇది కొద్దిగా పవర్లోకి కావాలి, కొద్దిగా అప్కి వెళ్ళాలి. సఫిక్స్ లెగ్ కావాలంటే కొద్దిగా డౌన్ కావాలి. పవర్ లెగ్ కావాలంటే సూపర్ SUP అనేసి యూజ్ చేస్తాము. అదే సబ్ లెగ్ కావాలంటే సబ్ అనేసి యూజ్ చేస్తాం. సబ్ సూపర్, కొద్దిగా సఫిక్స్ లెగ్ కావాలి అనేసి అనుకుంటే మనకి ఏ కంటెంట్ అయితే మనకు పవర్కి వెళ్ళాలనో సూపర్ SUP రాస్తాం, అక్కడ నెంబర్ రాస్తాం. గ్యాప్ ఇవ్వద్దండి, గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ రాయండి. ఇక్కడ నేను సూపర్ రాస్తాను, సబ్ అంటే సఫిక్స్ అనమాట ఇది. బట్ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ గ్యాప్ అయితే ఇవ్వద్దండి. ఇట్లాగా నా సీజ్ అవుట్పుట్ చూడండి, పవర్లోకి వెళ్ళింది అండ్ సఫిక్స్లోకి వెళ్ళింది. ఇలా సబ్ సూపర్ ఏదైనా సరే ఒక టెక్స్ట్కి కొద్దిగా సఫిక్స్లోకి కావాలి, కొద్దిగా సబ్లోకి కావాలనుకున్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనకు టెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అని రాస్తుంటాం. 1 ఇస్తాం, నెంబర్ ఇట్లా ఫస్ట్ రాస్తాం. ఈ ఫస్ట్ అనేది మనకు కొద్ది పవర్ లెగ్ కావాలి. పవర్ లెగ్ కావాలంటే అప్పుడు ఏం చేస్తాం? సూపర్ రాస్తాం. కంటిన్యూగా రాయకుండా కొద్ది స్పేస్ ఇచ్చి రాయండి, దానివల్ల మనకి ఇబ్బంది వస్తుంది. ఇలా అప్పుడు మనకి రాసిన తర్వాత ఈ స్పేస్ తీసేయండి. ఫస్ట్. ఇప్పుడు ఈ ఫస్ట్కే ఏదైనా స్టైల్ రాసుకుంటే స్టైల్ రాసుకోవచ్చు, అదంతా CSS అనమాట. ఇప్పుడు జస్ట్ జనరల్గా రాసి చూపిస్తాను మీకు. కలర్ రెడ్, ఓన్లీ STకి మాత్రమే కలర్ రెడ్ వచ్చింటుంది. ఇది ఇలా ఫస్ట్కి ఏదైనా కలర్ రాసుకోవచ్చు, ఈ STకి వేరే కలర్ రాసుకోవచ్చు. ఎంత మనకి CSS. ఎలా రాద్దామని CSSలో నేర్చుకుందాం ఇవన్నీ మనకి. ఓకే, క్లియర్? ఫస్ట్ ర్యాంక్ అనేసి ఫస్ట్ అని 1 రాస్తారు, ST అనేసి పైన రాస్తారు. అదే కన్నా 3rd అని రాస్తారు, 3 అని రాస్తారు, RD అనేసి పైన వస్తుంది. సో ఇలాంటి వేలో మనకి రాసుకోవచ్చు అనమాట. ఓకే, క్లియర్ దిస్? సబ్, అబర్,
సైట్ అన్నీ మనకి ఆల్మోస్ట్ ఓకే డన్. నెక్స్ట్ అదేవిధంగా కోడింగ్కి సంబంధించింది కొన్ని ఉంటాయి. మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు కోడింగ్కి సంబంధించింది కోడ్ అనేసి ఒకటి ఉంది. అదేవిధంగా కీబోర్డ్ షార్ట్ కట్స్ రాస్తాను. Ctrl+Z, Ctrl+U, Ctrl+V, Ctrl+X ఇలాగా. దాన్ని కేబిడి అంటాం, కీబోర్డ్ షార్ట్ కట్స్. ఎప్పుడైనా సరే మన రాసే టెక్స్ట్లో, ఇప్పుడు మనకి ఇక్కడ రాసే టెక్స్ట్లో Ctrl+Z అనేసి మనం రాస్తున్నాం. ఇలాగా ఏదో రాసే దాంట్లో మనకి Ctrl+Z అనేసి మనకు ఉంది. ఏదో మిడిల్లో ఉందనుకోండి, ఇట్స్ ఏ అండు షార్ట్ కట్ అని రాస్తున్నాం. అండు షార్ట్ కట్ అని రాస్తున్నాం. ఇప్పుడు ఇది మనకు ఒక స్పెషల్గా కనిపించాలి. ఇది ఒక స్పెషల్గా కనిపించాలి Ctrl+Z అనేది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే దాంట్లో కలిసిపోయింటుంది. ఇది దాంట్లో కలిసిపోయింటుంది, సేమ్ అదే ఫార్మేట్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఏంటంటే కీబోర్డ్కి సంబంధించినట్టు అనమాట. అందుకోసం మనకి ఏం చేస్తామంటే కేబిడి, కీబోర్డ్ షార్ట్ కట్స్ ఎప్పుడైనా సరే ఇలా రాసుకుంటాం. నా సీజ్ అవుట్పుట్ చూడండి, ఒక డిఫరెంట్ ఫాంట్ లాగా వచ్చింది చూడండి. ఓకే, ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ వచ్చింది. వీటితో కంపేర్ చేస్తే ఒక డిఫరెంట్గా ఉంటుంది మనకు. అదేవిధంగా ఇక్కడ ఏదైనా టెక్స్ట్లో మనకు వేర్ నమ్ ఈక్వల్ టు 10, వేర్ స్ట్రింగ్ ఈక్వల్ టు లేకపోతే ఎక్స్ ఈక్వల్ టు 30, అదే వార్ సి ఈక్వల్ టు నమ్ ప్లస్ ఎక్స్ ఇలా ఇస్తున్నాం. ఇలా ఇచ్చినప్పుడు ఇదంతా ఏంటంటే ఒక కోడింగ్ రిలేటెడ్ అనమాట, ఒక ప్రోగ్రామింగ్ రిలేటెడ్ అనమాట. ఇలాంటివన్నీ ఒక ప్రోగ్రామ్ రిలేటెడ్ మనకు కావాలి అనేసి అనుకుంటే కోడ్ అని రాసుకుంటాం. కోడ్ ఓపెన్ ట్యాగ్, కోడ్ క్లోజింగ్ ట్యాగ్, కోడ్ ఓపెన్, కోడ్ క్లోజ్. నౌ సీ దిస్ అవుట్పుట్ చూడండి, వేర్ నమ్ వేర్ 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 ఇలా క్లియర్. సో ఈ విధంగా మనం కేబిడికి సంబంధించిందే కానీ కోడ్కి సంబంధించింది కానీ ఈ రెండు షార్ట్ కట్స్ అంటే ఈ రెండు ఫార్మేటింగ్ ట్యాగ్స్ని యూజ్ చేద్దాం. వీటిని ఫార్మేటింగ్ ట్యాగ్స్ కూడా అంటాం, ఎందుకంటే డిఫరెంట్ ఫాంట్ని ఇస్తున్నాయి మనకి. ఓకే, ఇవి ఆల్ అబౌట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. మళ్ళీ అండర్లైన్ అన్నీ అయిపోయినాయి కదా మనకి. యా డన్. ఓకే, ఇవన్నీ మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. జనరల్గా మనకు బోల్డ్నెస్ అయ్యింది ఏంటంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్లో మనకు ప్రైజ్ :10తో అని రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైతుందంటే ఈ ప్రైజ్ ఇదంతా నార్మల్ టెక్స్ట్గా వస్తుంది మనకు, బట్ ఈ ప్రైజ్ వరకు మాత్రమే నాకు బోల్డ్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, బి ఓపెన్, బి క్లోజ్. ఎక్కడి వరకు కావాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. సీస్ అదేవిధంగా ఈ 10తో నాకు వద్దు అనుకుంటున్నా, స్ట్రైప్ చేయాలి అంటే వేరే ఆఫర్ వచ్చింది మనకు, అప్పుడు డెలిట్, డెల్ రాసుకొని ఈ కంటెంట్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మనకు ఇంకొక వాల్యూ రాస్తాం 15తో. సో మొత్తం పోయేసి మనకి ఇలా వచ్చింది. లేదనుకుంటే 8తో వచ్చింది. తగ్గించాలనుకుంటే ఇలా ఇలా. ఓకే, సో ఇలా ఏదైనా సరే ఆఫర్ ప్రైస్ కానీ ఇలాంటివి చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు మనకి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఫైల్ పాత్ అనమాట. సో ఫైల్ పాత్కి ఎగ్జాంపుల్ మనకి ఇమేజెస్ మన పేజ్లో ప్రింట్ చేస్తున్నాం. ఇమేజెస్ని సేమ్ పాత్లో ఉన్నాయంటే సేమ్ కరెంట్ పాత్. ఇప్పుడు HTML ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇమేజెస్ ఉన్నాయంటే ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇమేజ్ నేమ్ రాస్తాం, లేకపోతే డాట్/ ఇచ్చేసుకొని ఇమేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అదే ఫార్వర్డ్ పాత్లో అంటే ఇక్కడి నుంచి మనం ఇమేజెస్లో ఉన్నాయంటే డాట్/ ఇమేజ్ నేమ్ ఇస్తాం. ఈ రెండు ఆల్రెడీ మనం ఈ 3-4 క్లాసెస్లో చూసాం. ఆల్రెడీ ఈ 3 క్లాసెస్లో మనం ఈ ఫైల్ పాత్ గురించి చూసాం. ఇంకా మనం ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోకుండా లైవ్లో ఉండే ఇమేజ్ని మన వెబ్సైట్లో ఇవ్వాలి అంటే ఎలాగా, మనం ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఫర్ వెబ్ డిజైన్ సెర్చ్ చేస్తున్నా అండ్ ఇమేజెస్కి వెళ్తున్నా. మీరు ఏదైనా సరే కీవర్డ్ సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన ఇమేజెస్ ఇలా చూడండి. ఇప్పుడు నేను ఇమేజ్ని డౌన్లోడ్ చేయట్లేదు, డౌన్లోడ్ చేయకుండా ఈ ఇమేజ్ని నేను వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఈ ఇమేజ్ క్లారిటీ ఉండే ఇమేజెస్ మాత్రమే పిక్ చేసుకోండి. ఓకే, లైట్గా ఉండే ఇమేజెస్ని అయితే ఇవ్వద్దండి. ఇప్పుడు ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేయకుండా ఇమేజ్ని మన వెబ్సైట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, దాన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే
సేవ్ ఇమేజ్ యాజ్ చేస్తాం. అదే ఇమేజ్ని కాపీ చేసుకుంటే కాపీ ఇమేజ్ చేస్తాం. బట్ ఈ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసుకోవాలి. సీ దిస్ కాపీ ఇమేజ్ అడ్రస్ అంటే ఇది ఏ వెబ్సైట్లో ఉందో ఆ వెబ్సైట్లో ఉండే పాత్ని కాపీ చేసుకుంటుంది. ఆ పాత్ని కాపీ చేసుకొని మనం ఎక్కడైతే ఇవ్వాలనో ఇప్పుడు ఇక్కడే ఇస్తున్నా IMG SRC ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ చేసాను అంతే, డైరెక్ట్గా పేస్ట్. సీ దిస్ HTTP ఇక్కడ మనకి ఇదంతా ఏంటంటే ఆ ఇమేజ్ ఏ సర్వర్లో ఏ ఫోల్డర్లో ఎక్కడ ఉంది ఏంటి అనేసి ఇవన్నీ అనమాట మనకి. ఇప్పుడు దానికి బిగ్గరగా కనిపించకూడదంటే మనకు విడ్త్ హైట్ ఇవ్వాలి. హైట్ వచ్చేసి మనకు 200, విడ్త్ 400 ఇస్తున్నా. సీ దిస్ చూడండి క్లియర్. బట్ ఇక్కడ మనకు డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఇమేజ్ మనం ప్రింట్ చేసాం, మన వెబ్సైట్లో ఉంది. బట్ అందరూ ఏమనుకుంటారు, మన ఇమేజ్ అనుకుంటారు. బట్ ఈ ఇమేజ్ ఎవరి మీద డిపెండ్ అయిందంటే ఈ వెబ్సైట్ మీద డిపెండ్ అయింది. ఇది ఎక్కడైతే ఉందో ఆ వెబ్సైట్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే ఆ వెబ్సైట్లో ఇమేజ్ ఉన్నిన్న రోజులు అంటే ఎన్ని డేస్ అయితే ఉంటుందో అన్ని డేస్ మన వెబ్సైట్లో కనిపిస్తుంది. వన్స్ వాళ్ళు రిమూవ్ చేశారు అంటే మన దాంట్లో కూడా రిమూవ్ అయిపోద్ది. ఎందుకంటే మనం ఇంకొక వెబ్సైట్ మీద డిపెండ్ అవుతున్నాం. మనం ఇంకో వెబ్సైట్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి వాడు ఎన్ని డేస్ అయితే వాళ్ళ వెబ్సైట్లో కనిపిస్తుందో అన్ని డేస్ మన దాంట్లో కనిపిస్తుంది. వాళ్ళ దాంట్లో రిమూవ్ చేస్తే మన దాంట్లో రిమూవ్ అయిపోద్ది. అందుకే ఆన్లైన్ లింక్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దండి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దాంట్లో ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు కొన్ని ఇమేజెస్ నేను డౌన్లోడ్ చేస్తున్నా. రైట్ క్లిక్ సేవ్ ఇమేజ్ యాజ్. ఎక్కడ సేవ్ చేస్తాను అంటే అబ్జర్వ్ చేయండి మీరు. క్లాస్ 4లో ఇక్కడ సేవ్ చేస్తున్నా IMG01. IMG02. ఇదే పాత్రలో నేను ఇంకో ఫోల్డర్ తీసుకుంటున్నా IMG03 ఇలా ఇస్తున్నా. అంటే 3 ఇమేజెస్ తీసుకున్నాను. సీరియస్ ఆ 3 ఇమేజెస్ ఎక్కడున్నాయంటే మనం రాసే పాత్ ఎక్కడుందంటే సపోజ్ ఈ పాత్ని కాపీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి SRC అని తీయేస్తున్నా. ఇక్కడ మనకు ఆల్ట్ అనేసి నేను ఏం చేస్తున్నా అంటే IMG01 ఇస్తున్నా. IMG02, IMG03. ఇప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ కరెంట్ పాత్లో ఉందంటే ఏం చేస్తాం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కరెంట్ పాత్ అంటే ఈ ఫోల్డర్లోనే ఐలాండర్ అనే ఫోల్డర్లోనే ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే పాత్లో ఉంది అంటే ./ ఇస్తాం. ./లో మనం ఇచ్చినప్పుడు ఈ పాత్లో ఉండే ఫైల్స్ మొత్తం ఇక్కడ కనిపించేస్తాయి మనకు. ఇక్కడ ఇమేజ్ ఉందంటే ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇమేజెస్ ఫోల్డర్ ఉంది కాబట్టి ఇమేజెస్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇమేజెస్ ఫోల్డర్లో ఏ ఇమేజ్ కావాలన్నా అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ప్రింట్ చేసే ఇమేజ్ ఎక్కడుంది, ఈ ఇండెక్స్ ఫైల్ కంటే అంటే ఈ ఫోల్డర్ కంటే అవుట్ సైడ్లో ఉన్నాయి. ఒక స్టెప్ అవుట్ సైడ్ అనమాట. ఒక స్టెప్ అవుట్ సైడ్కి వెళ్ళాలి అంటే ./. ఒక్క స్టెప్ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే ./. ఇంకో స్టెప్ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ ./. ఇంకో స్టెప్ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే మళ్ళీ ./. అప్పుడు ఏమైంది 3 డాట్స్ తర్వాత వెళ్ళింది. అప్పుడు చూడండి మనకి దాంట్లో ఉండేది డెమో HTML. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి అంటే ఈ ఫైల్ నుంచి అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాను. .// అంటే ఇదికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో .// అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి .// అంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమున్నాయి డెమో అండ్ HTML. సేమ్ ఇక్కడ కనిపించేది కూడా అంతే అనమాట, డెమో అండ్ HTML. బట్ మనకు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంతే. ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే అన్నీ కనిపిస్తాయి అంటే ./. అప్పుడు చూడండి మనకు Image1 ఉంది, Image2 ఉంది, ఇమేజ్ కూడా ఉంది. Image1 సెలెక్ట్ చేయాలంటే Image1. అదేవిధంగా .// Image2 సెలెక్ట్ చేయాలంటే Image2. ఇప్పుడు Image3 ఎక్కడుంది, ఒక స్టెప్ బ్యాక్ వెళ్తే బ్యాక్ పాత్లో ఉండే ఇంకొక ఇమేజ్ అనే ఫోల్డర్లో ఉంది. అప్పుడు ఏం చేయాలంటే .//
ఇక్కడ మనకు ఐఎంజీ అనే ఫోల్డర్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్వర్డ్ ఐఎంజీకి వెళ్తున్నా, మళ్ళీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. నౌ దిస్ ఇస్ ద కరెక్ట్ పాత్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి నీట్గా ప్రాక్టీస్ చేయాలి మీరు. కరెంట్ పాత్లో ఉండేది అండ్ ఫార్వర్డ్ పాత్లో ఉండేది ఆల్రెడీ మీరు ఇక్కడ చేసేశారు. ఓకే, ఫస్ట్ క్లాస్లో సెకండ్ క్లాస్లో మీరు చేసేశారు. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది ఫైల్ పాత్లు ఇవి అనమాట. కరెంట్ పాత్, ఫార్వర్డ్ పాత్, బ్యాక్వర్డ్ పాత్, లైవ్ లింక్. ఓకే, బ్యాక్ టు ఫార్వర్డ్. ఓకే, ఒక స్టెప్ బ్యాక్ వస్తాం, మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్తాం. అవి ఇలా క్లియర్. ఇవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి. ఓకే, బట్ మీరు ఫోల్డర్స్ ఎలా తీసుకుంటున్నారనేదే చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా పడితే అలా ఫోల్డర్స్ తీసుకుంటే చాలా రాంగ్ వస్తుంది. ఫోల్డర్స్ తీసుకునే దాంట్లో ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఐ ఫ్రేమ్స్ అనమాట. ఐ ఫ్రేమ్స్ అనేది ఏంటంటే గూగుల్ మ్యాప్స్ని ప్రింట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాం. గూగుల్ మ్యాప్స్ని మన ప్రాజెక్ట్లో ప్రింట్ చేయాలి అంటే ఆల్రెడీ మన లొకేషన్ గూగుల్ మ్యాప్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అది ఎలా రిజిస్టర్ చేయాలి ఏంటి అనేసి ఆల్రెడీ చెప్పాను. బట్ అంత నీడ్ అవసరం లేదు. ఆల్రెడీ ఎవరన్నా ఒకసారి క్లయింట్ ప్రాజెక్ట్ వచ్చింది అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ మీ లొకేషన్ గూగుల్ మ్యాప్లో ఉందా లేదా అడుగుతాం. ఫస్ట్ మీరు గూగుల్ మ్యాప్లో రిజిస్టర్ చేసుకోండి అంటాం. తెలియదు అంటే జస్ట్ మన ప్రాసెస్, దానికి ఒక ప్రాసెస్. అంటే ఎక్కడైతే లొకేషన్లో ఉన్నామో దాని మీద రైట్ క్లిక్ ఇస్తే యాడ్ మిస్సింగ్ ప్లేస్ కానీ, యాడ్ మిస్సింగ్ బిజినెస్ కానీ, యాడ్ బిజినెస్ కానీ ఇలాంటి అడుగుతుంది. అక్కడ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే అది అక్కడ యాడ్ అయిపోద్ది. మనకు యాడ్ అయిన తర్వాత మనకి గూగుల్లో అప్డేట్ అవ్వాలంటే 1 డే పట్టచ్చు, 2 days పట్టచ్చు, 3 days పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ టైమింగ్స్, అంటే డిపెండ్స్ ఆన్ మనకు అది ఫాస్ట్ అయ్యేదాన్ని బట్టి. మనకి వన్స్ అయిన తర్వాత మనకి గూగుల్ మ్యాప్లో ఉన్న లింక్ని మనకి కాపీ చేసుకోవాలనుకుంటే ఎలా ఇస్తాం? గూగుల్ మ్యాప్స్కి వెళ్ళిపోతాం. మ్యాప్స్కి వెళ్తున్నా, ఇక్కడ మ్యాప్స్ అనేసి ఉంది, మ్యాప్స్కి వెళ్తున్నా. కొద్దిగా ఇంటర్నెట్ స్లోగా ఉందండి. రావట్లేదు. ఓకే, ఇలా మ్యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సెర్చ్ బార్లో మన ఏ లొకేషన్ అయితే కావాలో, ఏ లొకేషన్ అయితే మన ప్రాజెక్ట్లో పెట్టాలనో ఆ లొకేషన్ ఇక్కడ సెర్చ్ చేస్తాను. సో మన నేమ్నే పెట్టాలనుకుంటున్నా. సో ఐలాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెర్చ్ చేశాక మనకి ఏమవుతుందంటే ఆ లొకేషన్ మార్క్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యాప్లో కనిపిస్తుంది. చాలా స్లోగా ఉంది. యా, సీస్ ఇలా లొకేషన్ మనకు కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు షేర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. షేర్లోకి వెళ్ళండి, ఎంబెడ్ మ్యాప్ ఉంది చూడండి. ఎంబెడ్ మ్యాప్ మీద క్లిక్ చేయండి. ఇది చూడండి, ఐ ఫ్రేమ్ అనేసి ఉంది, మనకు కోడ్ రెడీమేటెడ్. దీన్ని జస్ట్ కాపీ చేసుకోవడం, ఎక్కడైతే మనకు మ్యాప్ లొకేషన్ కావాలనో అక్కడ పేస్ట్ చేసేయడం అంతే. ఇప్పుడు హోమ్ పేజ్లో మనకు కావాలి అంటే ఫుటర్ పార్ట్లో మనకు కావాలి అనుకుంటే ఫుటర్ పార్ట్లో మనకి ఇచ్చేస్తాం. సీస్ ఐ ఫ్రేమ్ ఇచ్చేసాను. ఎక్కడైతే కావాలనో అక్కడ ఇచ్చేస్తాం. ఎక్కడ నేను హోమ్ పేజ్లోనే ఇచ్చాను, ఫుటర్ బార్లో ఇచ్చాను. సీస్ డౌన్కి వెళ్తే ఇలా ఇక్కడ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది స్మాల్గా ఉంది. ఓకే, స్మాల్గా ఎనఫ్ అంటే స్మాల్గా ఎనఫ్. బట్ ఇది ఇంక్రీజ్ చేసుకోవాలి. విడ్త్ కానీ హైట్ కానీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడున్న విడ్త్ హైట్ వాల్యూస్ మీరు చేంజ్ చేస్తే సరిపోద్ది. ఫుల్ విడ్త్ కావాలంటే 100% ఇస్తాం విడ్త్. అదే హైట్ తగ్గాలంటే పిక్సెల్స్లో ఇస్తాం. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ఒకసారి అయితే రెఫర్ చేసి ఉంటేనే ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. ఓకే, విడ్త్ హైట్, ఓకే విడ్త్ హైట్ మనం మార్చుకుంటేనే మనకు అవుతుంది అన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ ఐ ఫ్రేమ్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఇప్పుడు ఐ ఫ్రేమ్ అనేది ఏంటంటే 1 ఫ్రేమ్ అనమాట. ఐ ఫ్రేమ్ నథింగ్ బట్ 1 ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో మనం గూగుల్ మ్యాప్స్ని ప్రింట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ని ప్రింట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్ని ప్రింట్ చేసుకోవచ్చు, అండ్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ని కూడా ప్రింట్ చేసుకోవచ్చు.
అంటే ఈ ఫ్రేమ్ ఏం చేస్తా అంటే ఒక పేజ్లో ఇంకొక ఫ్రేమ్ లాగా మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇండెక్స్ పేజ్లోనే ఉన్నాను. ఇండెక్స్ పేజ్లో నేను ఈ మెయిన్ దగ్గర నేను రాస్తున్నా. ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఐ ఫ్రేమ్ అనేసి మనం రాసి ఇటు సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా వస్తుంది. ఐ ఫ్రేమ్లో మనకు చూడండి ఫ్రేమ్ బార్డర్ 0 వస్తుంది. అది ఎందుకు వస్తుందని తీయేస్తాను. ఫస్ట్ తీయేస్తున్నా, మళ్ళీ ఎందుకు అది రాస్తున్నా చెప్తాను. సింటాక్స్ ఇది ఐ ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఎంటీ వాల్యూ అండ్ ఐ ఫ్రేమ్ క్లోజింగ్. ఇప్పుడు ఐ ఫ్రేమ్ చూడంగానే మనకి ఎలా ఉంటుందంటే ఒక ఫ్రేమ్ అంతే. ఇట్స్ ఏ వన్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ హైట్ విడ్త్ మార్చుకోవాలనుకుంటే విడ్త్ ఒక 400 పిక్సెల్, హైట్ విడ్త్ ఇచ్చేసుకొని మనం వాల్యూస్ని చేంజ్ చేసుకుంటాం. ఇలా 400 పిక్సెల్ 300 పిక్సెల్. ఇప్పుడు ఈ ఫ్రేమ్లో మనం వేరొక వెబ్ పేజ్ని చూపించాలనుకుంటున్నాం. అంటే ఈ ఫ్రేమ్లో వేరొక వెబ్ పేజ్ని చూపించాలనుకుంటున్నాం. వేరొక వెబ్ పేజ్ని చూపించాలి అంటే ఇక్కడున్న ఎస్ఆర్సీలో ఆ వెబ్ పేజ్ లింక్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను about.html ప్రింట్ చేయాలనుకుంటున్నా. about.html ఓకే. ఎస్ఆర్సీలో ఏదైతే మనం ప్లేస్ చేస్తామో అది కనిపిస్తుంది. నా సేది అవుట్పుట్ చూడండి. ఒక వెబ్ పేజ్లో అనదర్ వెబ్ పేజ్ ఇది, బట్ అది అదర్ వెబ్ పేజ్ అయినా సేమ్ వెబ్ పేజ్ అయినా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. క్లియర్ దిస్? సేమ్ ఇదేలాగే అదర్ వెబ్సైట్ని కూడా ప్రింట్ చేయొచ్చు. ఒక ఫ్రేమ్లో అదర్ వెబ్సైట్ని కూడా ప్రింట్ చేయొచ్చు. వెబ్సైట్ లింక్ని కాపీ చేసుకుంటాం. సపోజ్ ఒక వెబ్సైట్ కాపీ చేస్తున్నా, సో islandtcs.com. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఆ యూఆర్ఎల్ కాపీ చేయండి. ఎందుకంటే ఫస్ట్ అది ఓపెన్ అవుతుందో లేదో తెలియాలి. యూఆర్ఎల్ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఆ వాల్యూని ఈ ఎస్ఆర్సీ లోపల ఇచ్చేయండి. సీస్ అవుట్పుట్ చూడండి. ఇది ఒక వెబ్ పేజ్లో అదర్ వెబ్ పేజ్ని చూపించాను అండ్ వెబ్సైట్ని కూడా చూపిస్తున్నా. అదేవిధంగా మనకు పీడిఎఫ్ ఫైల్ను కూడా చూపించవచ్చు. మనకు మెయిన్ ఇక్కడ విడ్త్ హైట్ ఎంత ఉండాలి అనేది మీ చాయిస్. అది విడ్త్ హైట్ ఎంత ఉండాలి మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ని ఇవ్వాలి అంటే ఎలాగైతే ఇమేజ్ వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తాం, ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ యాడ్ చేస్తాం, సేమ్ అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ ఫైల్ మనకి ఇక్కడ ఇవ్వాలంటే నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది పీడిఎఫ్ ఫైల్కి? ఎక్స్టెన్షన్ ఏముంటుంది పీడిఎఫ్ ఫైల్కి? ఎక్స్టెన్షన్ పీడిఎఫ్ ఉంటుంది కదా, పీడిఎఫే ఉంటుంది అంతే కదా. సో ఏదైనా పీడిఎఫ్ ఫైల్కి ఎక్స్టెన్షన్ డాట్ పీడిఎఫ్ ఉంటుంది. ఆ ఫైల్ నేమ్ అంటే ఆ ఫైల్ని మీరు కాపీ చేసుకోవాలా. ఇక్కడ వేరే ఫోల్డర్లో ఉంది అంటే డాట్ ఇమేజెస్ స్లాష్ నేమ్ డాట్ పీడిఎఫ్ ఇస్తాం. లేదు దానికి సపరేట్గా డాక్స్ అని తీసుకొని దాంట్లో ఇచ్చామంటే డాక్స్ స్లాష్ నేమ్ డాట్ పీడిఎఫ్, ఫైల్ నేమ్ డాట్ పీడిఎఫ్ అనమాట మనకి. ఓకే, క్లియర్ దిస్? అర్థమైందా ఇదివరకు? నెక్స్ట్ అదేవిధంగా యూట్యూబ్ వీడియోస్ని ఎలా ప్రింట్ చేస్తాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ వీడియోస్ని మన ప్రాజెక్ట్లో ఎందుకు ప్రింట్ చేసుకోవాలి అంటే జనరల్గా మనకు వీడియో సైజ్ అనేది చాలా బిగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఇమేజెస్ని మన వెబ్సైట్లో ప్రింట్ చేసుకోవాలంటే ఇమేజెస్ని మనం కాపీ చేసుకోవాలి, ఆ ఇమేజ్ ఫైల్ లింక్ ఇవ్వాలి. అదేవిధంగా మనం వీడియో ఫైల్ కూడా మన దాంట్లో ఇవ్వాలి అంటే ఫైల్ సైజ్ పెరిగిపోద్ది. ఫైల్ సైజ్ వీడియో ఫైల్ వచ్చేసి చాలా ఎంబీస్ ఉంటాయి, ఎంబీస్ అంటే జీబీస్ కూడా ఉండొచ్చు. అంత ఫైల్ మన దాంట్లోకి సేవ్ చేసి ఆ ఫైల్ని మన సర్వర్కి మూవ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం మనకు అలాంటి వీడియోస్ మనం ఏం చేస్తామంటే ఫ్రీగా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా అప్లోడ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసింటాను, ఆ వీడియోస్కి వెళ్తున్నా. ఒక జీపీస్లో కానీ ఎంబీస్లో ఉన్న వీడియోస్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాం. యూట్యూబ్లో అప్లోడ్ చేశాక ఏదైనా సరే సెర్చ్ చేయొచ్చు. మనం ఇక్కడ సెర్చ్ చేసి సపోజ్ ఇదే అనుకోండి, ఈ వీడియోని నేను ఇవ్వాలనుకుంటున్నా. సో జనరల్గా ఇదే నా వీడియో అనుకుంటున్నా, ఇదే నా వీడియో. ఈ వీడియోని మన వెబ్ పేజ్లో ఇవ్వాలంటే ఐ ఫ్రేమ్ రాసే అవసరం లేదు, అదే ఐ ఫ్రేమ్ ఇచ్చేస్తాం మనకు రెడీమేటెడ్గా. ఎలా ఇస్తా అంటే ఈ యూఆర్ఎల్ కాపీ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్ కాపీ చేస్తారు, బట్
వీడియో కంటే సపరేట్గా ఒక ఎంబెడ్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని మన వెబ్ పేజ్లో ఇవ్వాలి అంటే వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వాలి, ఇలా కనిపిస్తుంది లూప్ కాపీ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు కాపీ ఎంబెడ్ కోడ్ అనమాట. ఇప్పుడు దీని మీద మళ్ళీ క్లిక్ చేసి ఇలా కనిపిస్తుంది లూప్, ఇది ఎంత వేరేది, ఇది డిఫరెంట్. కంపల్సరీ ఇలా క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది కాపీ ఎంబెడ్ కోడ్. ఇలా కాపీ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు కావాలనో అక్కడ మనం పేస్ట్ చేస్తున్నాం. చూడండి ఏమొచ్చింది చూడండి, ఐ ఫ్రేమ్ విడ్త్ 853 హైట్ 480. ఇక్కడ మనకి యూనిట్స్ ఏం లేవు. ఎలా ఉంటాయి ఇవి? పిక్సెల్స్ అనమాట. ఇవి యూనిట్స్ ఏం లేవు అంటే పిక్సెల్స్. మనకు కావాల్సింది ఎస్ఆర్సి ఈ వాల్యూ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. వెళ్ళిపోద్ది అంతే కదా. మరి మనం డిపెండ్ అయ్యింది దీని లింక్ నుంచి. చూడండి HTTPS దానికి సపరేట్గా ఉంటుంది అనమాట. ఓకే, యూట్యూబ్లో తీసేసేటప్పుడు వాళ్ళ వీడియోని మనం పెట్టుకునేప్పుడు, మన వీడియోస్ మనం పెట్టినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనం అప్డేట్ చేస్తాం. మెయిన్ ఈ ఐ ఫ్రేమ్ అనేది మన వీడియోస్ మన వెబ్ పేజ్లో పెట్టుకోవడానికి మాత్రమే. ఇన్ కేస్ మన వీడియోని యూట్యూబ్లో తీయేసి అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది, మనం తీయేసుకుంటాం ఇక్కడ ఎవరికి యూజర్ కనిపించకుండా అలాగా. ఓకే, సీ దిస్ అవుట్పుట్ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేసాం, ఓన్లీ కోడ్ని యూజ్ చేస్తున్నాం అంతే. ఓకే, అలా మీరు ఏ వీడియోస్నైనా సరే మీరు చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, మన వీడియోస్ మన వెబ్ పేజ్లో ఇవ్వడానికే యూజ్ చేస్తాం దీన్ని, వేరొక వాళ్ళ వీడియోస్ కాదు. మన వీడియోస్ని మన వెబ్ పేజ్లో ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. వేరొక వీడియోస్ వాళ్ళు రిస్ట్రిక్షన్ చేసుకో ఉంటారు, నా డొమైన్లోనే వర్క్ అవ్వాలి, వేరే డొమైన్లో వర్క్ అవ్వకూడదు. అలాంటి వీడియోస్ మన వెబ్ పేజ్లో ప్రింట్ అవ్వవు. మన వీడియోస్ మన వెబ్ పేజ్లో ప్రింట్ చేయడానికి మాత్రమే పెట్టుకుంటాం. ఓకే, క్లియర్? ఇది ఐ ఫ్రేమ్స్ గురించి అనమాట. మీరైతే వీటన్నిటిని నీట్గా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ లిస్ట్ అనమాట. లిస్ట్లో 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంది. ఒకటి అనార్డర్ లిస్ట్, అంటే నో ఆర్డర్ అన్నమాట. దీనికి యుఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్స్ ఏ ఆర్డర్ లిస్ట్, ఓఎల్తో రిప్రజెంట్ చేస్తాం. డేటా లిస్ట్ డిఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అనార్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్. అనార్డర్ లిస్ట్ అంటే బుల్లెట్స్ ఉంటాయి, అంటే బుల్లెట్స్ నథింగ్ బట్ డాట్స్ అనమాట. డాట్స్ ఉండొచ్చు, లేదంటే సర్కిల్స్ ఉండొచ్చు, లేకపోతే స్క్వేర్ ఉండొచ్చు, లేకపోతే ఆ డాట్స్ ఏమైనా ఉండవు, నన్ అనమాట దాన్ని. నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ లిస్ట్. ఆర్డర్స్లో మనకు నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబిట్స్ ఉండొచ్చు. ఆల్ఫాబిట్స్లో క్యాప్స్ ఆల్ఫాబిట్స్, స్మాల్ ఆల్ఫాబిట్స్ ఉన్నాయి. అదేవిధంగా రోమన్ నెంబర్స్. రోమన్ నెంబర్స్లో స్మాల్ ఉన్నాయి, స్మాల్ రోమన్ నెంబర్స్, బిగ్ రోమన్ నెంబర్స్. అంటే బిగ్ అంటే క్యాప్స్ రోమన్ నెంబర్స్ అనమాట. ఇలా డేటా లిస్ట్ అంటే ఏదైనా సరే ఒక వర్డ్ అబ్జర్వేషన్ చేయాలంటే మనకి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకు డేటా టర్మ్ డిడి, డిస్క్రిప్షన్ డేటా అనొచ్చు, డిస్క్రైబ్ ద డేటా అనొచ్చు. ఓకే, అలా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు దీనికోసం సపరేట్గా ఒక ఫైల్ తీసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని కంబైన్ చేయకుండా సపరేట్గా ఒక ఫైల్ తీసుకుంటున్నాం, లిస్ట్ అనమాట. HTML స్ట్రక్చర్ కావాలంటే HTML రాస్తాం, HTML5. ఇక టైటిల్ మార్చుకోవాలి మనకు ఎవ్రీ టైం. లిస్ట్ ఒక హెడ్డింగ్ రాస్తున్నా, అన్ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. అదేవిధంగా ఆర్డర్ లిస్ట్, అదేవిధంగా డేటా లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ని యుఎల్తో రిప్రజెంట్ చేస్తాం. అన్ఆర్డర్లో లిస్ట్ అనమాట, ఇట్స్ ఏ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. LI HTML, LI CSS, LI JavaScript, LI PHP ఇలా తీసుకున్నాను. ఓకే, ఇట్స్ ఏ అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. మనకి అన్ఆర్డర్ లిస్ట్ డిఫాల్ట్గా మనకు బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. ఇట్స్ ఏ బుల్లెట్ పాయింట్స్. అదేవిధంగా అన్ఆర్డర్ లిస్ట్ మనకి టైప్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. టైప్ సర్కిల్. టైప్ సర్కిల్ అంటే సర్కిల్ ఫార్మేట్లో వస్తాయి మనకు. టైప్ సర్కిల్ అంటే సర్కిల్ ఫార్మేట్లో ఉంటాయి. అదేవిధంగా టైప్ స్క్వేర్ అనమాట.
టైప్ స్క్వేర్, స్క్వేర్ అంటే స్క్వేర్ ఫార్మేట్లో ఉంటుంది. సర్కిల్ స్క్వేర్, అదేవిధంగా మనకి టైప్ నన్, నన్ అంటే ఏమేగన్ రావు. అదేవిధంగా లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్ కూడా ఉంటాయి మనకు. ఇప్పుడు వీటన్నిటికీ యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నా. HTMLకి, CSSకి, జావాస్క్రిప్ట్కి, PHPకి యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నా. యాంకర్ ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఇస్తామంటే విత్ ఇన్ ది లిస్ట్ లోపల ఇవ్వాలి. విత్ ఇన్ ది లిస్ట్ లోపల ఇవ్వాలి. సీరీస్ ఇలా. దీన్ని ఏమంటారంటే లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్. అంటే వీటిని క్లిక్కబుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. వీటికి క్లిక్కబుల్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. లిస్ట్ విత్ ద యాంకర్ ట్యాగ్స్ అంటాం వీటిని. ఓకే, అవుట్పుట్ చూస్తే సిరీస్ ఇలా ఉంటుంది. వీటిని క్లిక్కబుల్ చేసుకోవచ్చు మనకి. ఎప్పుడైనా సరే ఈ పేజ్ నావిగేట్ చేయాలనుకుంటే HREఫ్లో మనం ఇచ్చేస్తే నావిగేట్ అయిపోతుంటాయి. నెక్స్ట్ అదేవిధంగా నెస్టెడ్ లిస్ట్ అనేసి ఉంది. నెస్టెడ్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ అంటే లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ LI లోపల, ఇక్కడ జావాస్క్రిప్ట్ లోపల ఇంకొక UL రాయాలనుకుంటున్నా. ఇంకో UL లోపల మళ్ళీ ఇవన్నీ జావాస్క్రిప్ట్ రిలేటెడ్, రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్, యాంగులర్ జేఎస్ సిరీస్. లిస్ట్ లోపల అనదర్ లిస్ట్. దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ లిస్ట్ అంటారు. మళ్ళీ దీని లోపల మళ్ళీ ఇంకో లిస్ట్ రాసుకోవచ్చు, మళ్ళీ వీటి లోపల ఇంకో లిస్ట్ రాసుకోవచ్చు. అలాగా సిరీస్. జావాస్క్రిప్ట్ లోపల అనదర్ లిస్ట్ అనమాట. ఈ జనరల్గా nav బార్లో డ్రాప్ డౌన్ కేసెస్లో యూజ్ చేస్తాం ఇవి. అవి CSS నేర్చుకున్నప్పుడు మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేసి అక్కడ నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ అనేది OLతో రిప్రజెంట్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఇదే కాపీ చేసుకుంటున్నా. ఇదే ఆర్డర్ లిస్ట్లో ఇస్తే ఎలా ఉంటుంది. OL ఆర్డర్ లిస్ట్ అంటే డిఫాల్ట్గా నెంబర్స్ ఉంటాయి. అదే ఈ నెంబర్స్ నాకు 1 2 3 4 అనేసి వస్తున్నాయి. అదేవిధంగా మనకు ఆల్ఫాబెట్స్లో కావాలనుకుంటే టైప్ ఈక్వల్ టు స్మాల్ ఆల్ఫాబెట్ ఇస్తే స్మాల్ ఆల్ఫాబెట్ వస్తుంది. అదేవిధంగా క్యాప్స్ ఆల్ఫాబెట్ ఇస్తే అంటే ఇక్కడ క్యాపిటల్ ఏనా స్మాల్ ఏనా రాసుకోవాలి అంతే ఆల్ఫాబెట్స్ కావాలంటే. అదేవిధంగా మనకు రోమన్ నెంబర్స్ కావాలంటే స్మాల్ ఐ అంటే స్మాల్ రోమన్ నెంబర్స్. అదేవిధంగా క్యాపిటల్ I అనమాట. క్యాపిటల్ I ఇస్తే క్యాపిటల్ రోమన్ నెంబర్స్. అదేవిధంగా మనకు రివర్స్డ్ అనేసి ఒక వాల్యూ ఉంది. రివర్స్డ్ అంటే మనకి ఏమవుతుందంటే రివర్స్లో వాల్యూస్ వస్తాయి మనకు. 4 3 2 1 ఇలాగా రివర్స్లో. అదేవిధంగా మనకు ఏదైనా సరే వాల్యూ స్టార్టింగ్ వచ్చేసి మనకు 100 ఇచ్చా, 200 ఇచ్చా, 400 ఇచ్చా, 5 నుంచి కావాలనుకుంటున్నా. ఇట్స్ ఏ స్టార్ట్ అనమాట. స్టార్ట్ ఈక్వల్ టు ఇప్పుడు 10 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. స్టార్ట్ 10 అనమాట సిరీస్. అప్పుడు 10 11 12 13 ఇలా వస్తుంది. స్టార్ట్ 10 11 12 13 ఇలా స్టార్టింగ్ వాల్యూ అనమాట. ఓకే, ఇలా ఈ వాల్యూస్ మనం యూజ్ చేస్తాం. క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? సో ఇవి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ డేటా లిస్ట్. డేటా లిస్ట్ అనేది ఏంటంటే జనరల్గా ఏదైనా సరే ఒక టర్మ్ను బేస్ చేసుకొని చేస్తాం. డేటా లిస్ట్ కాబట్టి DL అనేసి ఇస్తున్నాం అనుకోండి. నాకు ఆటోమేటిక్గా రాశాను నేను ఆల్రెడీ, అందుకోసం అలా వచ్చేసింది. DL ఇట్స్ ఏ డేటా లిస్ట్. DL లోపల DT DD ఏదైతే వర్డ్ ఉందో దాన్ని DTలో ఇస్తాం. ఆ వర్డ్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట మనకు. అదే DT DD ఇలా సిరీస్ అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది. సో ఇది ఆల్ అబౌట్ లిస్ట్ గురించి. సో ఇవాల్టి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టుమారో క్లాస్లో మనకి టేబుల్స్ గురించి, బటన్స్ గురించి, మార్క్యూ ట్యాగ్ గురించి, ఆడియో వీడియో ఎంటిటీస్, ఫేవరెట్ ఐకాన్, సిమాటిక్ ఎలిమెంట్స్, కోడ్ అండ్ KBD ఆల్రెడీ చెప్పేసాం మనం. సో ఫామ్స్ అనమాట. ఫామ్స్లో రిజిస్టర్ ఫామ్, లాగిన్ ఫామ్, నెక్స్ట్ ఎంక్వైరీ ఫామ్. ఓకే,
ఇప్పటి వరకు మీరు చేసిన టాస్క్లోనే ఇవన్నీ కాన్సెప్ట్స్ని ఇంక్లూడ్ చేయాలి. మీకంటూ ఒక టాస్క్ ఇచ్చాను, ఆ టాస్క్లోని ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ రావాలి. ఓకే, ఇప్పుడు జనరల్గా ఈ లిస్ట్ కానీ ఇవన్నీ ఎక్కడ రియల్ టైంలో యూజ్ చేస్తాము అంటే జనరల్గా లిస్ట్ని చూపించవచ్చు ఎక్కడంటే. సో ఫ్లిప్కార్ట్ పేజ్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ పేజ్ ఓపెన్ చేసి ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మీదకి వెళ్ళండి. ఆ ప్రోడక్ట్లో మనకు స్పెసిఫికేషన్స్ ఇచ్చి ఉంటారు. ఇదంతా ఒక లిస్ట్ చూడండి, డాట్స్ వచ్చాయి, ఇదంతా ఒక లిస్ట్ అనమాట మనకి. ఇది ఒక లిస్ట్, ఇలా డాట్స్ వచ్చింది, ఇదంతా ఒక లిస్ట్ అనమాట మనకి. ఇదంతా అంతగా తెలుసుకోవాలనుకోండి, ఇది లిస్టా కాదు తెలుసుకోవాలంటే ఈ ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చేయండి. ఎటువంటి యువెల్ ఎల్ఐ 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 ఈ ఎల్ఐస్లో మనకు ఇలా చూడండి వాటి కాన్ఫిగరేషన్స్ ఇలా ఇచ్చారు. ఓకే, యువెల్ ఎల్ఐస్ అనమాట. ఇలా రియల్ టైంలో ఇలా యూజ్ చేస్తుంటారు. వాటిని సిఎస్ఎస్ అప్లై చేసి ఇంత నీట్గా రాసుకుంటారు. వాటి మీద సిఎస్ఎస్ అప్లై చేసి ఇలా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు nav బార్ ఉంది, దీని మీద కానీ ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. స్పాన్ ట్యాగ్ ఇచ్చేసేయాలండి, ఇది డిఫరెంట్లీ అండి. మళ్ళీ జనరల్గా మనకు nav బార్లో మనకు యువెల్స్ అయ్యే యూజ్ చేస్తాం మనకి జనరల్గా, బట్ మనం నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఓకే, క్లియర్ దిస్? ఏం డౌట్ ఉందా? ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. సో నీట్గా ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్ వస్తే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.